మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొరా, మీ దొర బుద్ధేతో చూపించుకుంటున్నారు, అందుకే నిన్ను దొర్రా అంటున్నాను నేను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కలే వేస్తారా? ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నిన్న వేయడం కాదు రాములమ్మ మీద, మీలా పిరికి బంధం నేను మాత్రం కాదు. గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా? నేను విలీనం చేస్తానన్నానా నేను? మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొరా, మీ దొర బుద్ధేతో చూపించుకుంటున్నారు, అందుకే నిన్ను దొర్రా అంటున్నాను నేను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కలే వేస్తారా? ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నిన్న వేయడం కాదు రాములమ్మ మీద, మీలా పిరికి బంధం నేను మాత్రం కాదు. గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా? నేను విలీనం చేస్తానన్నానా నేను? మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొరా, మీ దొర బుద్ధేతో చూపించుకుంటున్నారు, అందుకే నిన్ను దొర్రా అంటున్నాను నేను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కలే వేస్తారా? ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నిన్న వేయడం కాదు రాములమ్మ మీద, మీలా పిరికి బంధం నేను మాత్రం కాదు. గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా? నేను విలీనం చేస్తానన్నానా నేను? మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొరా, మీ దొర బుద్ధేతో చూపించుకుంటున్నారు, అందుకే నిన్ను దొర్రా అంటున్నాను నేను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కలే వేస్తారా? ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నిన్న వేయడం కాదు రాములమ్మ మీద, మీలా పిరికి బంధం నేను మాత్రం కాదు. గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా? నేను విలీనం చేస్తానన్నానా నేను?